కథ పేరు అరుణోదయ గ్రామం. అరుణోదయ గ్రామం పచ్చని పొలాలతో, చెరువులతో, పక్షుల కిలకిలరావాలతో నిండిపోయి ఉంటుంది. ఉదయం సూర్యోదయం సమయంలో పొలాలపై పడే కాంతి, చెరువులలో మెరిసే అలలు, గాలి వీస్తూ వచ్చే మల్లెల పరిమళం అన్నీ కలిసి ఒక స్వర్గం లాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆ గ్రామంలో నారాయణ అనే రైతు జీవిస్తున్నాడు. అతను కష్టపడే మనిషి. పొలంలో చెమటోడ్చి తన కుటుంబాన్ని పోషిస్తాడు. అతని భార్య లక్ష్మి, 2 పిల్లలు, సీత మరియు రఘు. నారాయణకు ఒక కల ఉంది. తమ గ్రామం మొత్తం అభివృద్ధి చెందాలని. గ్రామంలో నీటి సమస్య ఎక్కువ. చెరువులు ఎండిపోతాయి. బావులు నీరు లేకుండా పోతాయి. రైతులు పంటలు వేసినా వర్షం లేకపోతే నష్టపోతారు. నారాయణ ఈ సమస్యను పరిష్కరించాలనే సంకల్పం చేశాడు. నారాయణ గ్రామ పెద్దతో సమావేశం పెట్టాడు. మనకు చెరువును మరమ్మత్తు చేయాలి. వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి. లేకపోతే మన భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుందని చెప్పాడు. మొదట కొందరు రైతులు నిర్లక్ష్యం చేశారు. కానీ నారాయణ పట్టుదల చూసి అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అందరూ కలిసి చెరువును శుభ్రం చేశారు. కొత్త కాలువలు తవ్వారు. వర్షం పడినప్పుడు నీరు చెరువులో నిల్వ అయ్యింది. పంటలు బాగా పండాయి. గ్రామం మళ్ళీ పచ్చదనంతో నిండిపోయింది. గ్రామంలో ఉత్సవం జరిగింది. పిల్లలు ఆటలు ఆడారు. పెద్దలు పాటలు పాడారు. నారాయణను అందరూ గ్రామ రక్షకుడు అని పిలిచారు. అతని కల నిజమయ్యింది. అరుణోదయ గ్రామం అభివృద్ధి చెందింది.